అంగన్వాడీ టీచర్లకు బిఎల్ఓ డ్యూటీలు వేస్తే అంగన్వాడీ సెంటర్లు మూతపడే ప్రమాదం ఉందని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. అంగన్వాడీ టీచర్లకు బిఎల్ఓ డ్యూటీలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి కలెక్టర్కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీలకు బిఎల్ఓ డ్యూటీలు వేయడం జరిగిందని, కానీ చాలా అంగన్వాడీ సెంటర్లకు హెల్పర్ లేకపోవడం వల్ల టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సర్వ్ వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్లు ఎక్కువ రోజులు బిఎల్ఓ డ్యూటీలు నిర్వహించాల్సి ఉంటుందని, దానివల్ల అంగన్వాడీ సెంటర్లు మూతపడే పరిస్థితి వస్తుందని అన్నారు. కావున హెల్పర్ లేని అంగన్వాడీ సెంటర్ల టీచర్లకు బిఎల్ఓ డ్యూటీ రద్దు చేయాలని కోరారు. ఇప్పుడే స్కూలు ప్రారంభమవుతున్న దశలో టీచర్లు బిఎల్ఓ డ్యూటీకి వెళితే సెంటర్లు మూతపడి ఉంటే చాలా మంది పేద పిల్లలు, గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారానికి దూరమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. అన్ని రకాల పనులు అంగన్వాడీలతో చేయిస్తూ ప్రభుత్వం తక్కువ వేతనాలు ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు కోట్ల శోభ, జిల్లా నాయకులు ప్రభావతి, అలివేలు, శోభ, వనజాత, శభానా, సంతోష, అంజలి, మణెమ్మ, కృష్ణవేణి, పుష్పలత, ప్రమీల, సీతారామమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లకు బిఎల్ఓ డ్యూటీలు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం వేయడం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ డిపార్ట్మెంట్కు ఐసిడిఎస్ పనులు తప్ప వేరే పనులు అప్పచెప్పొద్దని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్లతోనే బిఎల్ఓ డ్యూటీలు చేయిస్తూ ఉన్నారు. మరి గత కొన్ని సంవత్సరాలు చేస్తున్నట్టు ఈ క్రమంలో ఇప్పుడు సర్వ్ వచ్చినటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో 3 నెలల పాటు ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఓటర్ల నమోదు సరి చేయాల్సిన బాధ్యత ఈరోజు అంగన్వాడీ టీచర్ల మీద పడ్డది. మరి చాలా సెంటర్లకు అంగన్వాడీ సెంటర్లో హెల్పర్ లేని టీచర్లు ఉన్నారు. ఇద్దరు టీచరు హెల్పర్ ఉంటే కనీసం హెల్పర్ సెంటర్ ఓపెన్ చేస్తున్న టీచర్లు బిఎల్ఓ డ్యూటీ చేయడం ఆస్కారం ఉంది. మరి అంగన్వాడీ హెల్పర్ కూడా లేని టీచర్లు కూడా బిఎల్ఓ డ్యూటీ చేయడము ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంతవరకు సంబంధించి ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఈరోజు బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు పౌష్టికారం అందించాల్సినటువంటి అంగన్వాడీ టీచరు బిఎల్ఓ డ్యూటీ పేరుతో సెంటర్ బంద్ చేసి గ్రామాల్లో ఓటర్ల ఐడెంటిఫికేషన్ తిరిగితే ఇక్కడ చిన్నపిల్లలకు అన్నం ఎవరు పెట్టాలి, గర్భిణీ బాలిస్తలకు పౌష్టికారం ఎవరి వాళ్ళను రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచించకపోవడం చాలా బాధాకరం. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు అంగన్వాడీ టీచర్లకు ఎవరైతే హెల్పర్ లేనటువంటి సెంటర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా బిఎల్ఓ డ్యూటీ రద్దు చేయాలని చెప్పేసి ఏఐటీయూసీగా కోరుతా ఉన్నాం.